గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని బయటపెట్టినప్పుడు కొంతమంది మేధావులు ప్రకాష్ రాజ్, ఐవైఆర్ కృష్ణారావు, సౌందరరాజన్, స్వరూపానంద స్వామి, రమణ దీక్షితులు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి గొప్ప గొప్ప వారంతా బయటకు వచ్చి అది అలా జరిగుండదు, అబద్ధం, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, ఆధారాలు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటూ జగన్ కు మద్దతుగా నిలిచి చంద్రబాబును విమర్శించారు. ఎప్పుడైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న మేధావులు ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న డ్రామాలు అని మాట్లాడారు, ప్రజలు నిజంగానే చంద్రబాబు పవన్ రాజకీయం చేస్తున్నారనుకుని విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత న్యాయస్థానాలు, మరికొంతమంది పెద్దలు దేవుడి ప్రతిష్టను దెబ్బతీస్తారా, భంగం కలిగిస్తారా అంటూ లడ్డూ కల్తీ విషయాన్ని ప్రజల్లో చర్చ జరగకుండా కప్పెట్టేశారు. ఇప్పుడు తాజాగా సిట్ బయటపెట్టిన విషయం ఏంటంటే తిరుమలలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని తేలిపోయింది. ఇంకా ఘోరం ఏంటంటే అందులో 1 లీటర్ కూడా పాలు సేకరించకుండా 69 లక్షల కిలోల నెయ్యిని బోలేబాబా డెయిరీ తయారు చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడేసింది. అంటే ఎలాంటి రసాయనాలు వాడారో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. అంతేకాదు బయటపడ్డ మరో భారీ 100 కోట్ల కుంభకోణం, భక్తులు సమర్పించే శ్రీవారి సొమ్మును కాజేయటం. గతంలో విజయవాడలోని అమ్మవారి గుడి మీదుగా కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టే సమయంలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని కొన్ని దేవాలయాలను పక్కకు జరిపారు. అయితే అక్కడ ఏదో అపచారం జరిగిపోయిందని, దేవుడి విగ్రహాలు కావాలని తొలగించారని, చంద్రబాబు నాశనమైపోవాలంటూ, భూస్థాపితమైపోవాలంటూ ఈ మేధావులంతా దారుణంగా మాట్లాడారు. విచిత్రం ఏంటంటే తర్వాత క్రమంలో వైసీపీ వారు వచ్చి మేమే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని, పైనుంచి పెద్దలు వచ్చి నిధులు మేమే ఇచ్చామని క్రెడిట్స్ తీసుకున్నారు. చంద్రబాబుకు మాత్రం నిందలు మిగిలాయి. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే శ్రీవారి సన్నిధిలో జగన్ దోపిడీలు బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఈ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదు? బీజేపీపై విరుచుకుపడే ప్రకాష్ రాజ్ ఇంత పెద్ద అంశంపై మాత్రం ఎందుకు మౌనం వహించారు? లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్న ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆధారాలు లేని ఆరోపణలు ఇవి అన్న మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఆధారాలు బయటపడ్డా ఎందుకు మాటలు రావడం లేదు? జగన్ కోసం ఒక ప్రదక్షిణ ఎక్కువ చేయండి అన్న సౌందరరాజన్ కొడుకు ఇప్పుడు స్వామివారి సొమ్ము తినేసిన జగన్ పై నోరు ఎందుకు మెదపడం లేదు? జగన్ కు మద్దతుగా ప్రచారం చేసిన రమణ దీక్షితులు తన దేవాలయంలో అవినీతి జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ ను హిందువుగా మార్చాను అన్న స్వరూపానంద స్వామి గారు ఇప్పుడు ఇన్ని తప్పులు కళ్ల ముందే కనబడుతున్న నిశ్శబ్దమేంటి? ధర్మస్థలిలో ఉండే వారే ధర్మం తప్పారు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే వారే ఒక దుర్మార్గుడికి అండగా నిలిచారు. ప్రజలు వదిలిపెట్టిన శ్రీవారు మాత్రం వీరిని శిక్షించకుండా వదిలిపెట్టడు.